తగిన శిక్ష పడే సమయం వచ్చేసింది. అది కళ్ళారా చూడ్డానికే మేము వచ్చింది. వెళ్ళు వెళ్ళు. సరిపోయిందా? నేను కార్లో పెట్టిన గడ్డి సరిపోలేదా? ఇక్కడ కూడా గడ్డి తినాలనిపించిందా? నడవ. కాంకు మెడేసుకొని చూసింది చాలు, పోవే రొట్ట మొహమా. చిచ్చుబుడ్లు, మతాబులు, పటాసులు, వీటి వెలుగులు నిమిషాలే, తర్వాత ఆరిపోతాయి, మళ్ళీ వెలగవు. ఇప్పుడు మీ మొహాల్లో కనిపించే ఆనందం కూడా అలాంటిదే. నేను పెట్టబోయే చిచ్చు ముందు ఈ చిచ్చుబుడ్లు ఎందుకు కొరగం? సరే సరే, ఫోన్ మళ్ళీ మాట్లాడు, నేను మాట్లాడాలి నీతో. మళ్ళీ కాల్ చేస్తా. ఏంటి? ఆ మోనితకి ఎంత శిక్ష పడుతుందో ఎవరినైనా లాయర్ని కనుక్కొని చెప్పు. అదా, దానికి లాయర్ దాకా ఎందుకు, నేనే చెప్తా. కనీసం 10 ఏళ్ళైనా శిక్ష పడుతుంది. 10 ఏళ్ళు కాదు, దానికి 100 ఏళ్ళు పడాలి. ఉరి శిక్ష పడాలి. అసలు అది భూమి మీదే ఉండకూడదు. మనం అనుకుంటే సరిపోతుందా? అసలు ఆ మోనితకి ఎలాంటి శిక్ష వేసినా అది చాలా తక్కువే. ఆడదేనాది? ఎన్ని దారుణాలు చేసింది. మన కుటుంబాన్ని చిన్న భిన్నం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసింది. అక్కని బావని 10 ఏళ్లు విడదీసింది అదే. అసలు భార్య భర్తల్ని విడదీసినందుకు కూడా శిక్ష ఉంటే బాగుండేది. మనం 10 ఏళ్ల సంతోషాన్ని పోగొట్టుకున్నాం. పిల్లలు 10 ఏళ్లు చెరో చోట పెరిగారు. ఇద్దరూ దేవుడి దయ వల్ల కలిసిపోయారని సంతోషపడగానే కడుపంటూ కాలు పెట్టింది. దాన్ని ఏం చేసినా పాపం లేదు. Yes, proceed. Your Honor, బోన్లో నిలబడి ఉన్న ఈ ముద్దాయిన్ మోనిత తానే స్వయంగా లొంగిపోయి ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్నట్టుగా ఒప్పుకుంది. ఈ కేసు విచారణ కోసం అనుమతినివ్వవలసిందిగా కోరుతున్నాను. ఎస్, గ్రాంటెడ్. భగవంతుడి మీద ప్రమాణం చేసి క్షమించాలి. నా దేవుడు నా కార్తికే. ఇప్పటిదాకా నాకొక్క వరం ఇవ్వకపోయినా నా దృష్టిలో కార్తిక్ నా దేవుడు. నాకు ఈ ప్రపంచంలో ఇద్దరు ఆత్మీయులు, అత్యంత ఇష్టమైన వాళ్ళు. ఒకరు కార్తిక్ అయితే రెండో వ్యక్తి అతని భార్య దీప. దీపక్క, వంటలక్క. మా దీపక్క మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. బలవంతంగా చొచ్చుకుపోవాలని చూస్తోందని అర్థమవుతోంది.
కంటపడి పెళ్లి చేసుకోమని ప్రాధేయపడి వినకపోతే ఆమె చనిపోయినట్టు, కార్తీక్ చంపేసినట్లు సాక్ష్యాలు పుట్టి అతన్ని జైలుకు పంపాలని చూసింది. అజ్ఞాతంలో ఉండి మారు వేషాల్లో అతని చుట్టూ తిరిగి తనను పెళ్లి చేసుకుంటే ఈ కేసు నుండి బయటపడేస్తానని బేరం పెట్టి చివరకు కార్తీక్ భార్య దీప కంటపడి తప్పనిసరి కోర్టుకు వచ్చి లొంగిపోయింది. ఈ ముద్దాయి ప్రేమ ప్రేమ కాదు, ఒక ఉన్మాద స్థితి. తనను కాదనేసరికి తట్టుకోలేక ఇన్ని నేరాలకు పాల్పడింది. కార్తీక్ ప్రేమించిన అమ్మాయిని కూడా హత్య చేయించింది. కార్తీక్ అత్తగారిని కిడ్నాప్ చేయించింది. ఇలాంటి ప్రమాదకరమైన వ్యక్తి సభ్య సమాజంలో ఉంటే మరిన్ని నేరాలు చేయగలదని అర్థమవుతోంది. కాబట్టి కఠిన శిక్ష విధించవలసినదిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీ తరఫున వాదించడానికి ఎవరైనా న్యాయవాది ఉన్నారా? లేరు యువర్ ఆనర్. నా తరపున ఇంకొకరు చెప్పడం కన్నా నేను చెప్పుకుంటేనే బాగుంటుందనిపించింది. అందుకే నా కేసుని నేనే వాదించుకుంటాను. మీరు అనుమతిస్తే నా గురించి నేను చెప్పుకుంటాను. yes granted. నేను పెళ్ళైన మగవాడిని ప్రేమించాలని అంటున్నారు. లేదు, నేను ప్రేమించే నాటికి నా కార్తీక్కి ఇంకా పెళ్లి కాలేదు. అతను మా దీపక్ని పెళ్లి చేసుకున్నాడు. కానీ నేను ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. అతనే నా భర్త అని ప్రేమించినప్పుడే అనుకున్నాను. ఎప్పుడైతే మనసిచ్చానో అప్పుడే భర్తగా డిసైడ్ అయ్యాను. నీకు ప్రేమించే హక్కు ఉండొచ్చు, కానీ అతన్ని పెళ్లి చేసుకోమని అడిగే అర్హత, అధికారం నీకు లేదు కదా. పైగా కార్తీకుని సొంతం చేసుకోవడానికి అతడు ప్రేమించిన అమ్మాయి అడ్డుగా ఉందని ఆమెను హత్య చేయించింది యువర్ ఆనర్. యువర్ ఆనర్, అది హత్య కాదు, ఒక యాక్సిడెంట్. కార్తీక్ ప్రేమించిన అమ్మాయి యాక్సిడెంట్ లో చనిపోయింది. ఎక్స్క్యూజ్ మీ మిలార్డ్. కార్తీక్ సెల్ ఫోన్ లో కూడా ఉండన్నావుగా? ఇందులో కూడా డిలీట్ అయ్యింది మేడం. మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక సీల్డ్ కవర్ లోనే ఉంచి అలాగే హ్యాండ్ ఓవర్ చేశాం కదా మేడం. యువర్ ఆనర్, అభియోగం మోపే ముందు తగిన సాక్షి
లక్ష్యాలు ఉండాలి కదా. నన్ను ఇలా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. యువర్ ఆనర్, ఇందాక నేను ప్రియమైన నా అక్క దీప మీద ప్రమాణం చేసి చెప్పాను కాబట్టి ఏ అబద్ధమూ చెప్పదలుచుకోలేదు. ఈ హత్య నేను చెయ్యలేదు. ఇక కార్తీక్ అత్తగారిని కిడ్నాప్ చేశానన్నారు. అది కిడ్నాప్ కాదు. ఆవిడ నన్ను కిడ్నాప్ చేయడానికి వస్తే స్వీయ రక్షణ కోసం ఆవిడని కట్టి పడేశాను. అది సెల్ఫ్ ప్రొడక్షన్ కోసం చేసిందే తప్ప నేనేమి ప్రొఫెషనల్ కిడ్నాపర్ని కాదు. యువర్ ఆనర్, ఈ ఏకపక్ష వాంగ్మూలం వల్ల ఈ కేసును సదరు ముద్దాయి మోనిత పక్కదోవ పట్టించాలని చూస్తోంది. కాబట్టి మోనిత మూలంగా టార్చర్ అనుభవించిన భార్యాభర్తలు దీపా కార్తీక్ల వాంగ్మూలం కూడా తీసుకు ప్రార్థిస్తున్నాను. ఎస్, నన్ను జైలుకు పంపించడానికి ఆదర్శ దంపతుల్లాగా వచ్చారు. మిస్టర్ కార్తీక్, మీరు ప్రేమించిన అమ్మాయిది హత్య, యాక్సిడెంటా? ఒకసారి క్లియర్ గా చెప్పండి. ముమ్మాటికి హత్యే. అందుకు ప్రత్యక్ష సాక్షి నేనే. ఆ రోజు నేను ఆమె కారులో వెళ్తుంటే ఈ మోనితే అంజీ అనే డ్రైవర్ ద్వారా లారీతో డాష్ ఇచ్చి చంపించాలని చూసింది. ఆ యాక్సిడెంట్ నుంచి నేను ప్రాణాలతో బయటపడ్డాను. నేను ప్రేమించిన అమ్మాయి చనిపోయింది. ఆ మాట అంజీతో చెప్తుంటే నేనే వీడియో షూట్ చేశాను. అది డాక్టర్ బాబు సెల్ ఫోన్ లో కూడా ఉండాలి. అది చూసిన తర్వాతే ఆయనకి మోనిత నిజస్వరూపం తెలిసి ఆవేశంతో వెళ్లారు. ఇప్పుడు మా ఇద్దరి సెల్ ఫోన్స్ లో నుంచి ఆ వీడియో ఎలా మాయమైందో అర్థం కావడం లేదు. యువర్ ఆనర్, మా దీపక్క చెప్పినట్టు, నా దేవుడు కార్తీక్ చెప్పినట్టు నేను హిమని యాక్సిడెంట్ చేయించి చంపాలని చూస్తే కార్తీక్ ఆ కారులో ఉండగా ఎలా చంపిస్తాను? హిమ ఎవరు? కార్తీక్ ప్రేమించిన అమ్మాయి. ఇప్పటి వరకు ఇక్కడెవరు హిమ పేరు ఉచ్చరించలేదే. కార్తీక్ ప్రేమించిన అమ్మాయి అన్నాం తప్ప హిమ అని చెప్పలేదే. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మోనితకు హిమ ఎవరో తెలుసు. హిమ కార్తీక్ ప్రేమించిన అమ్మాయి అని తెలుసు. అందుకే తన ప్రేమకు అడ్డుగా ఉందని హిమను నిర్దాక్షిణ్యంగా చంపించింది. లేదు లేదు లేదు. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్.
సారీ యువర్ ఆనర్. యువర్ ఆనర్, నేను కార్తిక్ ని ప్రేమించిన మాట వాస్తవం. మరి నేను ప్రేమించిన వాడు హిమతో పాటు ఉండగా నేనెలా యాక్సిడెంట్ చేయిస్తాను? అడ్డుగా ఉన్న హిమని చంపించాలి అనుకుంటే కార్తిక్ పక్కనుండగా ఎలా చంపిస్తాను? పైగా అంజీ అనే డ్రైవర్ ద్వారా లారీతో యాక్సిడెంట్ చేయించానని ఆరోపిస్తున్నారు. అదే నిజమైతే ఆ అంజీని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించమనండి. ఖచ్చితంగా అంజీని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తాను. తప్పకుండా తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించండి. ఇందాక వీడియో చూపిస్తామన్నారు, చూపించలేకపోయారు. ఇప్పుడు అంజని తీసుకొస్తాం అంటున్నారు, తీసుకురాలేరు. ఎందుకంటే అంజీ అనేవాడు వీళ్ళు కల్పించిన ఒక కల్పిత పాత్ర అంతే. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించిన విచారణ పూర్తి చేయండి. తరువాత ఆ హిమ ఎవరో, ఆ అంజీ ఎవరో, దానికి సంబంధించిన అప్పటి రికార్డ్స్ తో పాటు పోలీస్ శాఖ వారు నివేదిక తయారు చేసి కోర్టుకు అందజేయవలసి ఉంటుంది. ఎస్ యువర్ ఆనర్. మీరిప్పుడు గర్భవతి అని నివేదికలో ఉంది, నిజమేనా? నిజమే. మీ కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి కార్తిక్. అబద్ధం, నాకే సంబంధం లేదు. నా కడుపులో పెరిగే బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ బిడ్డకు తండ్రి కార్తికే. ఈ బిడ్డకు తండ్రి కార్తికే. ప్రతిసారి నా జీవితంలోకి చొచ్చుకు రావాలని ప్రయత్నం చేసింది. నేను మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకుంటున్న విషయం ఒకటే, ఈ మోరిత కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేను తండ్రిని కాదు కాదు కాదు. ఈ కడుపులో పెరిగే బిడ్డకి నేను తండ్రిని కాదు కాదు కాదు. అప్పుడు కాదన్న భార్య ఇప్పుడు అతని పక్కనే ఉంది. కొన్నాళ్లు పోతే నన్ను కూడా ఆదరిస్తాడేమో. ఆయన కాదన్నా, ప్రపంచమంతా అవునన్నా కాదన్నా, నా కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి మాత్రం కార్తికే. నా కార్తికే. నువ్వు చేసిన